సో, చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా అనమాట ఇది. అండ్ ఫ్లోర్‌కి మనకి 4 ఫ్లాట్స్ అయితే వస్తాయి. ఇదొచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న ఫ్లాట్ అయితే ఇది వెస్ట్ ఫేసింగ్‌లో అయితే అవైలబుల్ ఉంది. సో, ఇదొచ్చేసి ఫ్లాట్ ఎంట్రన్స్. ఎంటర్ అయిపోదాము. సో, ఇదొచ్చేసి హాల్. హాల్‌లో ఇలా ఉంటుంది. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది చూసుకున్నట్లయితే మనకిక్కడ వాష్ బేసిన్ వస్తుంది. వాష్ ఏరియా. హ్యాండ్ వాష్‌కి అలా. సో, ఇదొచ్చేసి డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్. అండ్ ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. సో, విండో స్పేషియస్‌గా ఉంటది మనకి. 1100 ఎస్ఎఫ్టీలో కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇదొచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. మనకు ఓన్లీ 1 ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది. లాస్ట్ ఫ్లాట్ అనమాట. సో, ఇదొచ్చేసి థర్డ్ ఫ్లోర్‌లో అవైలబుల్ ఉంది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మున్సిపల్ పర్మిషన్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి మనకి డైనింగ్ నుంచి ముందుకు రాగానే ఇది సిట్అవుట్ ఏరియా. మంచి స్పేషియస్‌గా సిట్అవుట్ ఏరియా ఇస్తున్నారు. ఇక్కడ గ్లాస్ స్లైడింగ్ డోర్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇదొచ్చేసి కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు గదా! సో, హ్యాండ్ ఓవర్ వచ్చేసి ఫిబ్రవరి తర్వాత అయితే హ్యాండ్ ఓవర్ ఉంటుంది. మార్చ్‌లో ఇచ్చేస్తారు ఫ్లాట్ మనకి. సో, చిన్న ఫ్యామిలీకి 1100 ఎస్ఎఫ్టీలో మంచి స్పేషియస్‌గా అయితే ఉంటుంది. ఇదొచ్చేసి యుటిలిటీ ఏరియా మనకి. సో, ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్. సో, ఇక్కడ గూడా విండో చూస్తున్నారు గదా! ఇంకా, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. చిన్న వర్క్స్. విండోస్ ఫిట్టింగ్ గాని ఇవి. అండ్ మనకి ఇదొచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్‌రూమ్‌కి. సో, ఇలా ఉంటుంది. అండ్ చిన్న వర్క్స్‌తో పాటు మనకి కింద వాచ్‌మెన్ రూమ్ ఉంటుంది. మహీంద్రా జనరేటర్ ఉంటుంది. మహీంద్రా కంపెనీ డీజిల్ జనరేటర్. అండ్ 24/7 సీసీ కెమెరా సెక్యూరిటీతో పాటు మనకి సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే 1100 ఎస్ఎఫ్టీ అండ్ ఓన్లీ 1 ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉంది. సో, ఇదొచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో అయితే ఉంటుంది. రోడ్ నెంబర్ 29లో. ఎవరైనా కావాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి దీని ప్రైస్ వచ్చేసి 6,200 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. స్లైట్‌లీ నెగోషియబుల్. అండ్ అలానే మనకి 3,00,000 కార్ పార్కింగ్ చార్జెస్ కూడా ఉంటాయన్నమాట. కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో, అక్కడెళ్లి చూసేయండి. అండ్ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ.